మిత్రులారా, నేను మీ అలెగ్జాండర్. వెల్కమ్ టు న్యూస్ ఫాల్. సమాజంలో మానవత్వం లేకుండా పోయింది, మంచితనం లేకుండా పోయింది. కుటుంబంలో అన్నదమ్ముల మధ్యలో, మరి తండ్రి కొడుకుల మధ్యలో, తల్లి పిల్లల మధ్యలో ఒక అగాధం ఏర్పడ్డది. కుటుంబాలు, చిన్న కుటుంబాలు, మరి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం పెరిగిన కొద్దీ వాళ్ళలో బంధుత్వాలు, బాంధవ్యాలు కరువైతూ ఉన్నాయి. మంచితనం లేకుండా పోయింది. రోజు రోజుకు దాడి జరుగుతూ ఉంది. రోజు రోజుకి పిల్లల్ని తల్లిదండ్రులు చంపిన పరిస్థితి, మరి తల్లిదండ్రుల్ని పిల్లలు ఆస్తి కోసం చంపుతున్న పరిస్థితి ఉన్నది. గెట్టు పంచాయతీ దగ్గర అన్నదమ్ములు నరుక్కొని చంపుకుంటున్న పరిస్థితి ఉన్నది. ఇప్పుడు 21వ శతాబ్దంలో కుటుంబాలలో మరి మానవ సంబంధాలు మంట కలుస్తున్న పరిస్థితులు, నాగరికత కొనసాగుతూ ఉంది. ఒక ప్రధానమైన వార్త, ఆస్తి కోసం కన్న తండ్రికి తలకొరివి పెట్టని కొడుకు. ఒక ₹1,00,00,000 ఆస్తి వస్తుంది, వాటికి సంబంధించిన ఆస్తులు నాకు రావాలని చెప్పేసి తండ్రి చనిపోతే కొరువు పెట్టకుండా ఉంటే ఆయన ఒక చిన్న కూతురు కొరువు పెట్టిన సంఘటన. ఇంటిని తన సోదరి పేరుపై తండ్రి రిజిస్ట్రేషన్ చేశాడన్న కోపంతో ఒక కొడుకు తండ్రి కర్మకాండ కాదు కదా, కడసారి చూపు కూడా చూసేందుకు రాలేదు. ఈ ఘటన మహబూబ్నగర్లోని మారుమూల ప్రాంతంలో జరిగింది. హైదరాబాద్లో గిరీష్కి సోదరిమణులు తండ్రి చనిపోయాడని చెప్పగా ఇంటిని వాళ్ళ పేరు రాసినందునే అంత్యక్రియలకు రాలేనని చెప్పాడంట. ఇంటిని సమానంగా పంచుకుందాం, ముందు అంతిమయాత్రకు రావాలని వేడుకున్నా రానని చెప్పాడు. దీంతో చిన్న కూతురు రఘునందిని తలగొరి పెట్టింది. మిత్రులారా, మరి ఒక మహబూబ్నగర్లో, మరి మారుమూల గ్రామం అయినా, అది ఇంకా తెలంగాణలో ఏ ప్రాంతమైనా, ఆంధ్రప్రదేశ్లో కానీ, వాళ్ళ తండ్రి కూతురు బాగా చూసుకుంటుంది కాబట్టి కూతురు పేరు మీద ఇల్లు రాసిండు. మరి తల్లిదండ్రులకి కొడుకులు మరి ఎవరైతే చూస్తారో వాళ్ళు చూడకపోతే రీసెంట్గా సుప్రీంకోర్టు కూడా మొట్టికాయలు వేసింది. ఏ పిల్లలైతే తల్లిదండ్రులు చూస్తారో, ఏ పిల్లలైతే బతికినంత వరకు సాగుతారో, వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకి మరి వాళ్ళు లేవని 3 కాళ్ళతోటి వాళ్ళ కట్టె పట్టుకొని, ఊతకర్ర పట్టుకొని వాళ్ళ జీవనం కొనసాగుతూ ఉంటారు. వృద్ధులంటే వృద్ధులే కాదు, మంచి బుద్ధిజీవులు, వాళ్ళ జీవితాన్ని అనుభవించిన వాళ్ళు, పిల్లల యొక్క భవిష్యత్తు కోసం మరి కూడబెట్టి వాళ్ళ డబ్బునంతా పోగేసి వాళ్ళ జీవితాన్ని మొత్తం దారపోసి వాళ్ళ యొక్క రెక్కలు ముక్కలు చేసి వాళ్ళ యొక్క చెమటని రక్తంగా మార్చి ఆ పిల్లల కోసం బతికితే మరి చాలా సంఘటనలు తల్లిదండ్రులు బతుకునగానే సమాధి చేస్తున్న చరిత్ర ఉన్నది. మరి అత్తమామలని ఘోరంగా హింసిస్తూ, కొడుతూ, మరి కాలుస్తూ, వాళ్ళని అంటే అప్పలగాయలతో కాలుస్తూ, రోగల బండలతో, కట్టెలతో కొడుతూ, రూమ్లో మూలకేసి అన్నం పెట్టకుండా వాళ్ళు కృంగి కృషించేటట్టు ఒక దీనమైన గాథలో బతికే విధంగా మరి ఒక దుర్మార్గమైన చర్యలు నేటి సమాజంలో జరుగుతుంది. కేవలం హైదరాబాద్లోనే కాదు, మరి దేశంలో ఉండే అన్ని మెట్రో సిటీలలో కూడా జరుగుతూ ఉంది. గ్రామాలలో మరీ ముఖ్యంగా ఈ రీసెంట్గా అయితే మానవ సంబంధాలు మంట కలిసే పరిస్థితి ఉన్నది. మరి ఒక తండ్రికి తలగొరువు పెట్టడానికి కొడుకు మరి ఆస్తి పంచుకోవడానికి ఏ విధంగా హక్కుదారుడవుతాడు? మరి ఒకవేళ ప్రేమ, మంచితనం, మానవత్వం ఉంటే తల్లిదండ్రులను ఆదరించే దగ్గర ముమ్మాటికి మహిళలే ఉంటారు, కానీ బిడ్డలు ఉంటారు. ఆ మహిళల మీదనే దాడులు జరుగుతూ ఉన్నాయి. మహిళల మీదనే ఒక చిన్న చూపు ఉన్నది. వాళ్ళ గౌరవానికి భంగం వాటి విధంగా మరి వాళ్ళ మీద దాడులు, హత్యలు, మానభంగాలు, మర్డర్లు. మరి వాళ్ళకి కుటుంబంలో పురుషులతో పాటు స్త్రీ కూడా సమానమైన హక్కు ఉన్నదని తల్లిదండ్రులు కూడా మరి పెరుగుతూ ఉన్నారు. వాళ్ళకి ప్రత్యేకంగా సెల్యూట్ చెప్తూ, ఇప్పటికైనా పిల్లలు మీ తల్లిదండ్రులు మిమ్మల్ని సాధినందుకు వాళ్ళ యొక్క రుణాన్ని, వాళ్ళ యొక్క త్యాగాన్ని తీర్చుకునే యొక్క అవకాశం మీరు వాళ్ళు ముసలోళ్ళైనాక, వృద్ధులైనాక, మీ చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు వాళ్ళు పొత్తిళ్ళలో పెట్టుకొని, చేతులలో పెట్టుకొని మిమ్మల్ని ఏ విధంగా అయితే సాధిరో, బుడిబుడి అడుగులేస్తూ వాళ్ళు మరి వాళ్ళ గుండెల మీద మోస్తూ ఏ విధంగా అయితే మిమ్మల్ని భరించరో, వాళ్ళ వృద్ధులైనాక వాళ్ళ చేతగానప్పుడు
నిజంగా వాళ్ళ పెన్షన్ డబ్బుల కోసమో లేదంటే వాళ్ళ పిఎఫ్ ఫండ్ కోసమో నిజంగా వాళ్ళ ఆస్తుల కోసమే కాకుండా మానవత్వంతో స్పందించండి. మీ తల్లిదండ్రులుగా మీలోకి ఆహ్వానం చేసుకోండి. మిమ్మల్ని ఏ విధంగా అయితే పద్ధతిగా శ్రద్ధగా ప్రేమగా పెంచుదో మీ తల్లిదండ్రులను కూడా ఆ విధంగా చూసుకోవాలని మా న్యూస్ వాళ్ళ తరపు నుండి ప్రత్యేకంగా వేడుకుంటున్నాం.